సీఎం చంద్రబాబు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్, ఇతర ఉన్నతాధికారులు చంద్రబాబు వెంట దావోస్ వెళ్లారు. దావోస్ పర్యటనలో భాగంగా పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు అవుతూ ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరిస్తున్నారు. పెట్టుబడులు పెట్టి పారిశ్రమలు స్థాపించే వారికి ఏపీ ప్రభుత్వం అందించే రాయితీలను, ప్రోత్సాహకాలను వారికి వివరిస్తున్నారు. ఆ రకంగా పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. మైక్రోసాఫ్ట్ ఫౌండర్, మాజీ సీఈఓ బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దావోస్ లో బిల్ గేట్స్ తో చంద్రబాబు, నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఐటీ అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించిన సీఎం చంద్రబాబు ఇందుకోసం సహాయ సహకారాలు అందించాలని బిల్ గేట్స్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయనున్న వరల్డ్ క్లాస్ ఏఐ యూనివర్సిటీ గురించి చంద్రబాబు బిల్ గేట్స్ కు వివరించారు. ఈ ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వాములు కావాలని బిల్ గేట్స్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలు నిర్వహించాలని చంద్రబాబు కోరారు. బిల్ గేట్స్ తో భేటీ సందర్భంగా ఆరోగ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్స్ విషయాల్లో సహకారంపై చర్చించినట్లు ఏపీ సీఎం కార్యాలయం తెలిపింది.